హే గైస్, వెల్కమ్ టు టెక్ మంత్ర అఫీషియల్. దిస్ ఇస్ నవీన్. ఈరోజు మనం తెలుసుకోబోయే మొబైల్ ఏంటంటే రియల్మీ 17 Pro. ఆ మొబైల్ గురించి తెలుసుకుందాం. సో ముందుగా మొబైల్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ అనేది డిజైన్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. అలానే తీసుకున్నట్టయితే ఇంక ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ కింద చూసినట్టయితే కింద మెయిన్గా వచ్చేసి డిజైన్ టు పర్ఫెక్షన్. సో ఈ మొబైల్ వచ్చేసి మనకు 6.3 ఇంచెస్ డిస్ప్లేతో రావడం అనేది జరుగుతుందన్నమాట. కంఫర్టబుల్ సైజు. అలానే ఈ మొబైల్ యొక్క వెయిట్ చూసుకున్నట్టయితే కినా 191 grams మాత్రమే ఉండడం జరుగుతుంది. థిక్నెస్ తీసుకున్నట్టయితే కినా 8.06 millimeters మాత్రమే ఉండడం జరుగుతుంది. ఇంకా అలానే విడ్త్ తీసుకున్నట్టయితే 71.8 millimeters. ఆస్పెక్ట్ రేషియో వచ్చేసి 19.6:9 ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో ఇది వచ్చేసి గోల్డెన్ ఆర్క్ డిజైను, క్లీన్ కెమెరా, డీకోతో రావడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ మొబైల్ వచ్చేసి సైడ్ వ్యూ అనేది ఈ విధంగా ఉండడం జరుగుతుంది. మనకి ఇక్కడ పవర్ బటన్, వాల్యూమ్ బటన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా అలానే తీసుకున్నట్టయితే ఈ మొబైల్ యొక్క ఫ్రంట్ లుక్ అనేది ఫుల్ క్లియర్ ఇన్బుల్ట్ స్క్రీన్ కెమెరాతో రావడం అనేది జరుగుతుంది అనమాట. ఫ్రంట్ కెమెరా వచ్చేసి ఈ మొబైల్ వచ్చేసి మనకి 3 వేరియంట్స్లో రావడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి బ్లాక్, సెకండ్ వచ్చేసి ఐస్ బ్లూ, థర్డ్ వచ్చేసి వెంచర్ గ్రీన్. సో ఈ మొబైల్ అనేది మనకు 3 కలర్స్లో రావడం అనేది జరుగుతుందన్నమాట. ఇంక ఈ మొబైల్ యొక్క బ్యాటరీ గురించి తీసుకున్నట్టయితే కినా 6330 mAhతో రావడం అనేది జరుగుతుంది. అంటే 6330 mAh బ్యాటరీతో ఇన్బుల్ట్గానే మనకు రావడం అనేది జరుగుతుంది. సో మనకు 1 డే బ్యాటరీ ఒకసారి ఛార్జ్ చేసామంటే ఇంకా డే మొత్తం ఇంకా ఛార్జింగ్ పెట్టుకోవాల్సిన పని అయితే ఉండదు. సో ఇది తీసుకున్నట్టయితే కినా ఇంకా 29.2 hours వీడియో ప్లేబ్యాక్ ఇచ్చేసాడు. ఇంకా అలా తీసుకున్నట్టయితే ప్లస్ 30% డేటా యూసేజ్ తీసుకున్నట్టయితే కినా గ్రేటర్ దెన్ 80% బ్యాటరీ హెల్త్ ఉంటుంది. ఆఫ్టర్ 600 సైక్లింగ్స్ అయిపోయిన తర్వాత కూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఒకసారి ఛార్జింగ్ ఇన్సర్ట్ చేసి రిమూవ్ చేసామంటే అది కంప్లీట్గా ఒక సైకిల్ అనమాట. అలాగా మనం మన మొబైల్కి ఛార్జింగ్ వైర్ని 600 times కనెక్ట్ చేసి రిమూవ్ చేసినట్టయితే కినా అప్పటికి కూడా మన బ్యాటరీ హెల్త్ అనేది 80% వరకు సపోర్ట్ ఉంటుందన్నమాట. ఇంకా అలానే తీసుకున్నట్టే ఫాస్ట్ ఫార్వర్డ్ డన్ రైట్. ఇక్కడ మనకు తీసుకున్నట్టయితే కినా మనం వైర్తో కింద ఛార్జింగ్ పెట్టుకోవాలని చూసినట్టయితే కినా 100 watts ఛార్జర్ అనేది ఇవ్వడం జరిగింది. రెడ్మీ హైపర్ ఛార్జ్ వైర్డ్తో ఇచ్చారు. అలానే 50 watts ఎక్సియోమి హైపర్ ఛార్జ్ ఇచ్చారు. వైర్లెస్ అయితే కన్నా 50 watts సపోర్ట్ చేస్తుంది. అదే వైర్తో మనం ఛార్జింగ్ చేసినట్టయితే కన్నా 100 watts అనేది సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. వీళ్ళు దీంట్లో మెయిన్గా తీసుకుని వచ్చేసి పర్ఫెక్షన్ అనేదాన్ని మెయిన్గా వీళ్ళు హైలైట్ చేశారనమాట. టర్న్ టు పర్ఫెక్షన్ ఫర్ దోస్ హూ వాంట్ ది బెస్ట్ అని తీసుకుని వచ్చారు. దీంట్లో వచ్చేసి ట్రిపుల్ కెమెరాస్ రావడం అనేది జరుగుతుంది. దీని గురించి కంప్లీట్గా నేను స్పెసిఫికేషన్లో చెప్తాను. ఇది ఓన్లీ కేవలం ఓవర్వ్యూ మాత్రమే. సో ఇంక ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ కింద మనం చూసినట్టయితే కింద ఈ మొబైల్లో యూజ్ చేసినటువంటి ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 Elite Generation 5 మొబైల్ ప్లాట్ఫామ్ ఇంకా తీసుకుని వచ్చారు. 3 nanometers మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసర్. ఇంకా అలానే సిపియూ వచ్చేసి ట్రూ ప్రీమియర్ కోర్స్ ఇచ్చారు. అప్ టు 4.6 GHz వరకు సపోర్ట్ చేస్తుంది. అలానే 6 పర్ఫార్మెన్స్ కోర్సెస్ ఇచ్చారు. అప్ టు 3.62 GHz వరకు సపోర్ట్ చేస్తుంది. అలానే జీపీయూ తీసుకున్నట్టయితే కింద Adreno TM జీపీయూని ఇచ్చారు. దీంట్లో ఇంకా ఆటోమేటిక్గా ఇప్పుడు ప్రతి ఒక్క లేటెస్ట్ మొబైల్స్ వస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ని కూడా క్వాల్కామ్ AI ఇంజన్ని వీళ్ళు తీసుకుని రావడం అనేది జరిగిందనమాట. ఇంకా అలానే స్టోరేజ్ గురించి తీసుకున్నట్టయితే కన్నా మనకి మొబైల్ వచ్చేసి 12 GB ర్యామ్, 512 GB ఇంటర్నల్ మెమరీతో రావడం అనేది జరుగుతుంది. వీళ్ళు యూజ్ చేసినటువంటి ర్యామ్ ప్రాసెసర్ ఏంటి అంటే LPDDR5Xని యూజ్ చేశారు. ఇట్ మీన్స్ మనం ఒక ఫోల్డర్లో ఇంకా ఇంకో ఫోల్డర్లోకి మన మొబైల్లో ఫైల్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే చాలా ఫాస్ట్గా అనేది ట్రాన్స్ఫర్ అయిపోతాయి అనమాట. ఎందుకంటే LPDDR5ని యూజ్ చేస్తారు కాబట్టి. ఇంకా అలానే స్టోరేజ్ తీసుకున్నట్టయితే కన్నా UFS 4.1ని తీసుకుని వచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కన్నా అవైలబుల్ ర్యామ్ అండ్ స్టోరేజ్ ఆర్ లెస్ దెన్ ద టోటల్ మెమరీ డ్యూ టు స్టోరేజ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ సాఫ్ట్వేర్ ప్రీ ఇన్స్టాల్డ్ ఆన్ ది డివైస్. అంటే 512 GB అంటే మనకు ఆల్మోస్ట్ 498 500 GB మధ్యలో రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ OS ఉంటుంది. మొబైల్ వర్క్ కావాలంటే OS కావాలి కాబట్టి ఆ OS ఉంటుంది. ఇంకా అలాంటి తీసుకున్నట్టయితే సమ్ ఇన్బుల్ట్ యాప్స్ అనేవి దీంట్లో రావడం జరుగుతుంది కాబట్టి సో కొంచెం స్టోరేజ్ అనేది మనకు కన్జ్యూమ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇంకా అలాంటి డైమెన్షన్స్ తీసుకున్నట్టయితే ఇందాక చెప్పినట్టయితే
ఇందాక చెప్పినట్లుగానే మనం హైట్ వచ్చేసి 151.1 మిల్లీమీటర్స్, విడ్త్ వచ్చేసి 71.8 మిల్లీమీటర్స్, థిక్నెస్ వచ్చేసి 8.06 మిల్లీమీటర్స్. అలానే వెయిట్ చూసుకున్నట్టయితే 191 గ్రామ్స్ మాత్రమే ఉండడం అనేది జరుగుతుందన్నమాట. ఇంకా అలానే డిస్ప్లే గురించి తీసుకున్నట్టయితే 16 సెంటీమీటర్స్ డిస్ప్లే ఇవ్వడం జరిగింది. అది కూడా క్రిస్టల్ రిజల్యూషన్ OLED డిస్ప్లే ఇచ్చారనమాట. రెడ్మీ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ని కూడా వీళ్ళు దీంట్లో ఇన్బుల్ట్గానే ఇవ్వడం జరిగింది. ఇంకా దీంట్లో రిజల్యూషన్ గురించి చూస్తున్నట్టయితే 2656x1220 మనం రిజల్యూషన్ అనేది, మన స్క్రీన్ రిజల్యూషన్ అనేది ఈ క్వాలిటీతో అనేది మనకు షో అవ్వడం అనేది జరుగుతుంది. అలానే 460 ppi ఇచ్చారు. రిఫ్రెషింగ్ రేట్ వచ్చేసి 1 to 120 Hz వరకు మనం సెట్ చేసుకోవచ్చు మన మొబైల్లోనే. మ్యాక్సిమం 60 Hz ఉంటే సరిపోద్ది. ఒకవేళ మనకి ఇంకా స్మూత్నెస్ కావాలి, మనం ఇంకా కొంచెం ఫాస్ట్గా వర్క్ చేయాలి మొబైల్ అనుకున్నట్టయితే 120 Hz కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా కలర్ గేమ్ అవుట్ వచ్చేసి DCI P3 ఇచ్చారు. ఇంకా అలానే కలర్ డెప్త్ తీసుకున్నట్టయితే 12 bit ఇచ్చారనమాట. ఐకేర్ DC డిమ్మింగ్ అనే ఆప్షన్ని కూడా వీళ్ళు ఇచ్చారనమాట. ఇట్ మీన్స్ మన మొబైల్ని లాంగ్ టర్మ్లో డార్క్నెస్లో యూజ్ చేస్తున్నట్టయితే ఈ ఐకేర్ DC డిమ్మింగ్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేసుకున్నట్టయితే మనం ఐస్కి అనేది ఎక్కువ ఇంపాక్ట్ అనేది పడదనమాట. ఐ మీన్ మొబైల్ ఇంకా వచ్చేటువంటి కలర్స్ వల్ల మన ఐస్కి అనేది ఎక్కువ హార్మ్ఫుల్గా అయితే వండుకోకుండా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా అలానే బ్రైట్నెస్ గురించి తీసుకున్నట్టయితే 3500 నిట్స్ ఇచ్చారు. మల్టీ సినారియో పీక్ బ్రైట్నెస్ ఇచ్చారనమాట. ఒరిజినల్ కలర్ ప్రో HDR, వెట్ టచ్ టెక్నాలజీ. అంటే వెట్ టచ్ టెక్నాలజీ అంటే మన స్క్రీన్ మీద ఒక చిన్న వాటర్ డ్రాప్స్ పడినా కూడా మిస్ టచ్ అవ్వకోకుండా ఎగ్జాక్ట్గా మనం ఎక్కడైతే టచ్ చేసామో అక్కడే టచ్ అనేది అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. వీళ్ళు దీన్ని వెట్ టచ్ టెక్నాలజీని కూడా దీంట్లో ఇన్బుల్ట్గానే తీసుకుని రావడం జరిగింది. ఇంకా అలానే తీసుకున్నట్టయితే HDR10+ డాల్బీ విజన్ Rని తీసుకుని వచ్చారు. ఇంకా అలానే తీసుకున్నట్టయితే ఇంకా ఈ టీవీకి సంబంధించి ఒక 3 ఆప్షన్స్ని కూడా తీసుకుని వచ్చేసారు. వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి సర్టిఫికెట్స్ని, ఈ మొబైల్ని వాళ్ళు టెస్ట్ చేసి ఈ సర్టిఫికెట్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఇంక ఈ మొబైల్లో మెయిన్ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు కెమెరాస్ని కూడా చాలా ఇంప్రూవ్ చేశారు. వీళ్ళు తీసుకుని వచ్చేటువంటి రేర్ కెమెరా వచ్చేసి లైకా సిమ్యులెక్స్ ఆప్టికల్ లెన్స్ని తీసుకుని వచ్చారు. ఇంకా లైకా మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP లైట్ ఫ్యూజన్ 960 హైట్ డైనమిక్ ఇమేజ్ సెన్సార్ని కూడా వీళ్ళు దీంట్లో ఇన్బుల్ట్గానే తీసుకొని రావడం అనేది జరిగింది. ఇంకా అలానే OISతోనే వర్క్ అవుతుంది. ఇది 23 mm ఈక్వల్మెంట్ ఫోకస్ లెన్స్ కూడా వీళ్ళు దీంట్లో ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా సెకండ్ కెమెరా గురించి తీసుకున్నట్టయితే లైకా 60 mm ఫ్లోటింగ్ టెలిఫోటోని కూడా తీసుకుని రావడం జరిగింది బ్యాక్ కెమెరాలో. అది కూడా సేమ్ 50 MP కెమెరానే. 1/2.75 సెన్సార్ సైజ్ సెన్సార్ని తీసుకుని రావడం అనేది జరిగింది. సేమ్ ఇది కూడా OISతోనే వర్క్ అవుతుంది. ఇంకా అలానే తీసుకున్నట్టయితే లైకా అల్ట్రా వైడ్ కెమెరా 50 MP కెమెరాని తీసుకుని వచ్చారు. ఇది వచ్చి 70 mm ఈక్వలెంట్ ఫోకస్ లెన్స్తో తీసుకుని వచ్చారు. రేర్ కెమెరా ఫోటోగ్రఫీ ఫీచర్స్ వచ్చి తీసుకున్నట్టయితే 2 లైకా ఫోటోగ్రాఫిక్ స్టైల్స్, లైకా అథెంటిక్ లుక్, లైకా వైబ్రెంట్ లుక్, రెడ్మీ ప్రో ఫోకస్, మోషన్ ట్రాకింగ్ ఫోకస్, ఐ ట్రాకింగ్ ఫోకస్ అండ్ మోషన్ క్యాప్చర్. ఇంకా అలానే తీసుకున్నట్టయితే లైకా ఫిల్టర్స్ యాడ్ చేశారు. లైకా క్లాసిక్ షటర్ సౌండ్ని యాడ్ చేశారు. దాని తర్వాత లైకా వాటర్ మార్క్ని కూడా వీళ్ళు తీసుకుని రావడం అనేది జరిగిందనమాట. డిజిటల్ జూమ్ వచ్చేసి మనం అప్ టు 60x వరకు మనం జూమ్ చేసుకోవచ్చు అనమాట, డిజిటల్ జూమ్ అనేది. అలానే లైట్నింగ్ బ్రష్ తీసుకుని వచ్చారు, HDR తీసుకుని వచ్చారు, డైనమిక్ షాట్ తీసుకుని వచ్చారు, పోర్ట్రేట్ మోడ్ తీసుకుని వచ్చారు. దాని తర్వాత మాస్టర్ లెన్స్ వచ్చేసి 23 mm, 28 mm, 35 mm, 60 mm, 75 mm వరకు లెన్స్ని జూమ్ చేసే లెన్స్ని వీళ్ళు తీసుకుని రావడం అనేది జరిగిందనమాట. ఇంకా అలానే తీసుకున్నట్టయితే సూపర్ మ్యాక్రో తీసుకుని వచ్చారు, పొనారోమా తీసుకుని వచ్చారు, లాంగ్ ఎక్స్ప్లోజర్ తీసుకుని వచ్చారు. దాని తర్వాత డాక్యుమెంట్స్ మోడ్ తీసుకుని వచ్చారు, ఫాస్టెస్ట్ షార్ట్ మోడ్ తీసుకుని వచ్చారు. దాని తర్వాత సూపర్ మూన్ ఆటో ఫోకస్ చేసేలా తీసుకుని వచ్చారు. దాని తర్వాత ప్రో మోడ్ తీసుకుని వచ్చారు. ఇమేజ్ ఫోకస్ క్యాప్చర్ వచ్చేసి JPG HEFI రా మోడ్ తీసుకుని వచ్చారు. రేర్ కెమెరా వీడియో రికార్డింగ్ వచ్చేసి 8K ఇచ్చారు. 30 frames per second మనం 8Kలో రిజల్యూషన్లో మనం వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అలానే 4K
వీడియో రికార్డింగ్ వచ్చేసి డాల్బీ విజన్ ఆర్ అని మనం ఇందాకే మాట్లాడుకున్నాం కదా, ఆ డాల్బీ విజన్ ఆర్ని కూడా వీళ్ళు 4K కెమెరాలో తీసుకుని వచ్చారు. వీడియో రికార్డింగ్ వచ్చేసి మనం 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ కూడా మనం వీడియోని రికార్డింగ్ చేసుకోవచ్చు. అలానే తీసుకున్నట్టయితే 1080pలో డాల్బీ విజన్ ఆర్లోనే తీసుకోవచ్చు. సేమ్ 30 mbps 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో మనం వీడియోని క్యాప్చర్ చేయొచ్చు. దాని తర్వాత 720pలో కూడా మనం వీడియో రికార్డింగ్ వచ్చేసి మనం కేవలం 30 MP ఫ్రేమ్ పర్ సెకండ్లో మాత్రమే తీసుకోగలము. లాంగ్ వీడియో రికార్డింగ్ అప్ టు 4K అట్ 50 ఫ్రేమ్స్ పర్ 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వరకు మనము లాంగ్ వీడియోని కూడా తీసుకోవచ్చు. స్లో మోషన్ వీడియో రికార్డింగ్ వచ్చేసి అప్ టు 720 పిక్సెల్స్లో అట్ 120 ఫ్రేమ్స్ పర్ సెకండ్ 240 ఫ్రేమ్స్ పర్ సెకండ్ 480 ఫ్రేమ్స్ పర్ సెకండ్ 960 ఫ్రేమ్స్ పర్ సెకండ్ 1920 ఫ్రేమ్స్ పర్ సెకండ్ కూడా మనము వీడియోని అనేది క్యాప్చర్ చేసుకోవచ్చు అనమాట. ఐ మీన్ స్లో మోషన్ వీడియోని. దాని తర్వాత స్లో మోషన్ వీడియో రికార్డింగ్ అప్ టు 1080p అట్ సేమ్ 120 ఫ్రేమ్స్ పర్ సెకండ్ 240 ఫ్రేమ్స్ పర్ సెకండ్ 960 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వరకు మనము స్లో మోషన్ వీడియోని కూడా ఇంకొక కెమెరా నుంచి తీసుకోవచ్చు. దాని తర్వాత షూట్ స్టాండ్ బై వీడియో రికార్డింగ్ అప్ టు 2.8K అట్ 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ మనం తీసుకోవచ్చు. నైట్ వీడియో రికార్డింగ్ వచ్చేసి అప్ టు 4K వరకు 24 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో మనం వీడియోని అనేది రికార్డింగ్ చేసుకోవచ్చు అనమాట. ఐ మీన్ నైట్ వీడియోని. టైం ల్యాప్స్ వచ్చేసి 4K 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో తీసుకోవచ్చు. దాని తర్వాత ప్రో మోడ్ 4 అరే. ఇంకా అలానే మనం ఈ మొబైల్ యొక్క ఫ్రంట్ కెమెరా గురించి చూసినట్టయితే 50 MP కెమెరా ఆటో ఫోకస్ కెమెరా ఇచ్చారు. 21mm ఈక్వల్మెంట్ ఫోకస్ లెంత్ అనేవి ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో మనకు కేవలం ఫ్రంట్ సైడ్ రావడం అనేది ఒకటే కెమెరా అనేది రావడం జరుగుతుంది. అది కూడా 50 MP ఆటో ఫోకస్ కెమెరా అనేది వీళ్ళు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఫ్రంట్ కెమెరా ఫోటోగ్రఫీ ఫీచర్ చూసుకున్నట్టయితే డైనమిక్ షాట్, HDR, పోర్ట్రేట్ మోడ్, ప్లామ్ షూటరు, వీడియో షూటర్, సెల్ఫీ టైమర్, స్లో మోషన్ సెల్ఫీ, టైమ్ ల్యాప్స్ సెల్ఫీ. సో మనము వాయిస్ ద్వారా కూడా మనం క్యాప్చర్ అని చెప్పగానే అది ఇమేజ్ కూడా క్యాప్చర్ అవుతుంది అనమాట. దాని తర్వాత మనం టైమింగ్ అంటే ఐ మీన్ ఒక 5 సెకండ్స్ తర్వాత ఫోటో క్యాప్చర్ అవ్వాలని చెప్పేసి మనం ఆ టైంని కూడా సెట్ చేసుకోవచ్చు. దాని తర్వాత స్లో మోషన్ సెల్ఫీ కూడా వీళ్ళు ఇచ్చారనమాట. ఇంకా అలా తీసుకుంటే ఫ్రంట్ కెమెరా వీడియో గురించి తీసినట్టయితే డాల్బీ విజన్ ఆర్, సేమ్ బ్యాక్ కెమెరాలో డాల్బీ విజన్ ఆర్ ఇచ్చారు, ఫ్రంట్ కెమెరాలో కూడా డాల్బీ విజన్ ఆర్ అనే సాఫ్ట్వేర్ని ఇచ్చారనమాట. ఇక వీడియో రికార్డింగ్ ఇక ఫ్రంట్ కెమెరా వీడియో రికార్డింగ్ గురించి చూసినట్టయితే ఫ్రంట్ కెమెరాలో మనం 4K వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అది కూడా 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ రికార్డింగ్ చేసుకోవచ్చు. అలానే 1080pలో అయితే HD వీడియో రికార్డింగ్ అట్ 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అలానే 720pలో కూడా HD వీడియో రికార్డింగ్ ఉంది. అట్ 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ మనం వీడియోని రికార్డింగ్ చేసుకోవచ్చు. సో ఇంక ఇలానే బ్యాటరీ గురించి తీసుకున్నట్టయితే మనకి ఇన్బిల్ట్గా 6330 mAh బ్యాటరీ రావడం అనేది జరుగుతుంది. TYP బ్యాటరీ అనేది రావడం జరుగుతుంది అనమాట. రెడ్మీ సర్జ్ బ్యాటరీ రావడం అనేది జరుగుతుంది. ఈ మొబైల్కి వచ్చేసి మనకు 100 వాట్స్ వైర్డ్ హైపర్ ఛార్జర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలానే వైర్లెస్ తీసుకున్నట్టయితే 50 వాట్స్ వైర్లెస్ ఛార్జర్ అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. ఐ మీన్ సపోర్ట్ చేస్తుంది మొబైల్ వచ్చేసి. సో ఇంకా అలానే రెడ్మీ హైపర్ ఏఐ రైటింగ్ గురించి తీసుకున్నట్టయితే ఈ మొబైల్లో అడిషనల్గా యాడ్ చేసినటువంటి బెస్ట్ ఫీచర్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రైటింగ్ని కూడా వీళ్ళు ఇన్బుల్ట్గానే ఇవ్వడం జరుగుతుంది. ఏఐ స్పీచ్ రికగ్నైజేషను, ఏఐ ఇంటర్ప్రెటారు, దాని తర్వాత ఏఐ సెర్చ్, ఏఐ డైనమిక్ వాల్పేపర్స్, ఏఐ క్రియేటివిటీ అసిస్టెంట్ అండ్ మోర్ అని ఇచ్చారు. దాని తర్వాత సర్కిల్ టు సెర్చ్ విత్ గూగుల్ జెమినీ ఏఐని కూడా వీళ్ళు దీంట్లో ఇన్బుల్ట్గానే ఇవ్వడం అనేది జరిగింది. సో దీంట్లో మనం బెస్ట్గా చూడాల్సిన ఆప్షన్ ఏంటి అంటే సర్కిల్ టు సెర్చ్ అనే ఆప్షన్ ఉంది కదా. ఏదైనా మనం ఒక ఇమేజ్ని కానీ క్యాప్చర్ చేసామంటే క్యాప్చర్ చేసిన తర్వాత ఆ ఇమేజ్లో ఉన్నటువంటి ఏదన్నా ఆబ్జెక్ట్ని కానీ లేదా ప్రోడక్ట్ని కానీ మనం సర్కిల్ చేసినట్టయితే ఒకవేళ ప్రోడక్ట్ అయితే అది ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో అవైలబుల్గా ఉందో ఆటోమేటిక్గా అక్కడ రీడైరెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. అలానే ఏదైనా ఆబ్జెక్ట్ గురించి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే జస్ట్ ఉన్న ఇమేజ్ని క్యాప్చర్ చేసిన తర్వాత సర్కిల్ గీసినట్టయితే మన స్క్రీన్ మీద ఆబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం అనేది మనకి చూపించడం అనేది జరుగుతుంది. ఇంకా దాని తర్వాత చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ తీసుకొని దీనికి సంబంధించిన ఏఐకి సంబంధించిన ఇంకా ఏమేమి వీళ్ళు అడిషనల్గా యాడ్ చేసినారని చెప్పేసి పూర్తిగా మీరు తెలుసుకోవచ్చు. ఇంకా అలానే దీంట్లో కూలింగ్ సిస్టమ్ గురించి తీసుకున్నట్టయితే రెడ్మీ 3D ఐస్లూప్ కూలింగ్ సిస్టమ్ అనేది వీళ్ళు ఇన్బుల్ట్గానే తీసుకుని రావడం అనేది జరిగిందనమాట. ఇంకా సెక్యూరిటీ అథెంటికేషన్ తీసుకున్నట్టయితే అల్ట్రాసోనిక్ ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ స్కానరు,
సెన్సార్ ఇచ్చారు. దాని తర్వాత ఏ ఫేషియల్ అన్లాక్ కూడా వీళ్ళు ఇన్బుల్ట్గానే ఇవ్వడం అనేది జరిగిందనమాట. మామూలుగా మనకి పవర్ బటన్కి ఫింగర్ ప్రింట్ అనేది రావడం జరుగుతుంది కదా, సో ఈ మొబైల్లో అలా పవర్ బటన్కి ఫింగర్ ప్రింట్ స్కానర్ సెన్సార్ ఇవ్వకుండా స్క్రీన్ మీదనే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఇంకా అలానే నెట్వర్క్ గురించి తీసుకున్నట్టయితే డ్యూయల్ సిమ్, ఈ సిమ్ సపోర్టు. ఈ సిమ్ అంటే మన మొబైల్లో ఫిజికల్ సిమ్ వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒకసారి ఆ మొబైల్లో సిమ్ వేసేసిన తర్వాత మన మెయిల్ ఐడిను మన మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఈఐడి నెంబర్ అని ఒక నంబర్ అనేది రావడం జరుగుతుంది. సో ఆ ఏడీ నెంబర్ని ఎంటర్ చేసినట్టయితే ఇంకా మీరు సిమ్ని దాని తర్వాత మీరు రిమూవ్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా మీకు సిమ్స్ అనేవి వర్క్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. మీరు సిమ్ని ప్రతిసారి ఇన్సర్ట్ చేసి రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ సిమ్ అనేది సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇంకొచ్చేసి ఈ నెట్వర్క్ బ్రాడ్బ్యాండ్ గురించి తీసుకున్నట్టయితే GSM 2358 వరకు ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఈ మొబైల్ వచ్చేసి 5G సపోర్టెడ్ మొబైల్. సో లైటు WCDMA కూడా వర్క్ చేస్తుంది, GSM కూడా వర్క్ చేస్తుంది దీంట్లో. ఇంకా వైర్లెస్ నెట్వర్క్ గురించి తీసుకున్నట్టయితే Wi-Fi 7 ఇచ్చారనమాట. Wi-Fi 7, Wi-Fi 6, Wi-Fi 6 కెపాసిటీ మేబీ వెరీ బేస్డ్ ఆన్ రీజనల్ అవైలబిలిటీ. అంటే మన దగ్గర ఉన్నటువంటి నెట్వర్క్ యొక్క స్పీడ్ని బట్టి ఆటోమేటిక్గా Wi-Fi 7కా లేదా Wi-Fi 6కా అనేది ఆటోమేటిక్గా చేంజ్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. మల్టీ లింక్ ఆపరేషన్ సపోర్ట్స్ 2x2 మీమో, Wi-Fi డైరెక్ట్, మిరాకాస్ట్. దాని తర్వాత మిరాకాస్ట్ అంటే మన మొబైల్లో వచ్చేదాన్ని మామూలుగా మనము ఆండ్రాయిడ్ టీవీలో ప్లే చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత డ్యూయల్ బ్యాండ్ సిమ్యులేషన్స్, బ్లూటూత్ 6.0 ఇచ్చారు, డ్యూయల్ బ్లూటూత్ సపోర్ట్ కూడా ఇచ్చారనమాట. దాని తర్వాత NFC ఇచ్చారు. NFC అంటే నేను ఇక్కడ పైన ఐకార్డ్స్లో ఇస్తాను చూడండి, ఎవరికైనా NFC అంటే ఏంటి అని తెలియకపోతే ఇంకా అలానే తీసుకున్నట్టయితే నావిగేషన్ పొజిషనింగ్ గురించి తీసుకున్నట్టయితే GPS ఇచ్చారు. GPSలో గలీలియో ఇచ్చారు. దాని తర్వాత గ్లోనెస్ ఇచ్చారు. దాని తర్వాత ఎలక్ట్రానిక్ కంపాస్ ఇచ్చారు, వైర్లెస్ నెట్వర్క్ ఇచ్చారు, డేటా నెట్వర్క్ ఇచ్చారు, SAP కూడా ఇచ్చారు. ఇంకా వీడియో అండ్ ఆడియో ప్లేబ్యాక్ గురించి తీసుకున్నట్టయితే స్టీరియో స్పీకర్స్ అంటే డ్యూయల్ స్పీకర్స్ అనేవి రావడం అనేది జరిగిందనమాట. 4MAC అరే ఇచ్చారు. దాని తర్వాత హై రెజల్యూషన్ ఆడియో, వైర్లెస్ సర్టిఫికేషన్, డాల్బీ ఆటమ్స్ సపోర్ట్ చేస్తుందన్నమాట. ఈ మొబైల్లో వచ్చేటువంటి స్టీరియో స్పీకర్స్ డాల్బీ అట్మాస్ కూడా వర్క్ చేస్తాయన్నమాట. ఆ సౌండ్ని మనం ఫీల్ అవ్వగలము. దాని తర్వాత HDR7 ప్లేయింగ్, HDR10, HDR10+, డాల్బీ విజన్ ఆర్ HDR వివిడ్ వీడియో కాంటెక్స్ట్ కూడా మనం ప్లే చేసుకోవచ్చు అనమాట. ఇంకా అలానే స్ప్లాష్, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ వచ్చేసి మనకు IP68తో రావడం అనేది జరుగుతుందనమాట. ఈ IP68లో 6 అనేది వచ్చేసి డస్ట్ ప్రూఫ్కి, అంటే మన మొబైల్లోకి దుమ్ము వెళ్తే అది ఎంతవరకు వర్క్ చేస్తుంది అని చెప్పేసి ఈ 6 అనే D2 అనేది దాన్ని రిప్రజెంటేషన్ చేస్తుంది. అలానే 8 తీసుకున్నట్టయితే వాటర్లో మనం 1 మీటర్ లోపు వాటర్లోకి మనం 30 మినిట్స్ పెట్టినా కూడా మొబైల్కి అనేది ఎటువంటి ఇష్యూ అనేది ఉండదన్నమాట. మనం అండర్ వాటర్ 1 మీటర్ వరకు కూడా మనం వీడియో రికార్డింగ్ కానీ చేసుకోవచ్చు. ఇంకా అలానే తీసుకున్నట్టయితే ఇక్కడ దానికి సంబంధించి స్క్రీన్ షాట్ తీసుకొని పూర్తిగా చూడండి. ఇంకా అలానే సెన్సార్ గురించి తీసుకున్నట్టయితే ప్రాక్సిమీటర్ ఇచ్చారు. దాని తర్వాత యాంబియంట్ లైట్ సెన్సార్ ఇచ్చారు, అక్యుమిలోమీటర్ ఇచ్చారు, గైరోస్కోప్ ఇచ్చారు, ఎలక్ట్రానిక్ కంపాస్ ఇచ్చారు, X-యాక్సిస్ లెన్సర్ వైబ్రేషన్ మోటార్ ఇచ్చారు. దాని తర్వాత IR బ్లాస్టర్ ఇచ్చారు, ఫ్లింకర్ సెన్సార్ ఇచ్చారు, లేజర్ ఫోకస్ సెన్సార్ ఇచ్చారు, బారోమీటర్ ఇచ్చారు. దాని తర్వాత హాల్ సెన్సార్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఇంకా మనకి ఆపరేటింగ్ సిస్టమ్ గురించి చూసినట్టయితే రెడ్మీ హైపర్ OS 3తో మనకు రావడం అనేది జరుగుతుందన్నమాట. అవైలబిలిటీ ఆఫ్ రెడ్మీ హైపర్ OS 3 ఫీచర్స్, యాప్స్ అండ్ సర్వీసెస్ మే బీ వెరీ డిపెండింగ్ ఆన్ సాఫ్ట్వేర్ వర్షన్స్ అండ్ ఫోన్ మోడల్. సో ఈ మొబైల్లో అనేది మనకు హైపర్ OS 3 అనేది వీళ్ళ యొక్క కస్టమైజ్ OS అనమాట. సో ఆ OS అనేది ఇన్బుల్ట్గా రావడం అనేది జరుగుతుంది. ఇంకా మనకు వచ్చేసి ఈ మొబైల్ తీసుకున్నట్టయితే ఇన్ బాక్స్లో ఏమేమి వస్తాయి అనేసి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ వస్తుంది, దాని తర్వాత ఛార్జర్ వస్తుంది, USB Type-C కేబుల్ అనేది రావడం జరుగుతుంది, సిమ్ ఎజెక్ట్ టూల్ వస్తుంది, ప్రొటెక్టివ్ కేస్ రావడం జరుగుతుంది, సేఫ్టీ ఇన్ఫర్మేషన్ సంబంధించిన ఒక మాన్యువల్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత క్విక్ స్టార్ట్ గైడ్ అండ్ వారంటీ కార్డు కూడా రావడం అనేది జరుగుతుంది. దాని తర్వాత డిసికెంట్ కూడా రావడం అనేది జరుగుతుంది అనమాట. అంటే ఇవి మేబీ అది రీజన్స్ బట్టి మన ఇండియాలో అయితే ఇవన్నీ రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం అదర్ కంట్రీలో తీసుకున్నట్టయితే సమ్ డిఫరెన్సెస్ అన్నీ కూడా ఉండొచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ ఛార్జర్కి వచ్చేసి మనం యూజ్ చేసే ఛార్జర్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఇండియాలో ఒకటే విధంగానే ఉంటాయి.
సో మన ఇండియాలో అయితే గిన ఒక ఛార్జర్ రావడం జరుగుతుంది, ఐ మీన్ ఒక అడాప్టర్ రావడం అనేది జరుగుతుంది. అదే వేరే కంట్రీస్కి సంబంధించి అయితే మనం తీసుకున్నట్టయితే గిన ఆ కంట్రీలో ఏ ఛార్జర్స్ని అయితే యూజ్ చేస్తారు, ఐ మీన్ ఏ సాకెట్స్ని అయితే యూజ్ చేస్తారు, దానికి తగ్గట్టుగా ఛార్జర్స్ అన్ని రావడం అనేది జరుగుతుంది అనమాట. సో మొత్తానికి ఈ మొబైల్కి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. సో ఇంకా ఈ మొబైల్కి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే గిన మీరు ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. మీరు చేసేటువంటి ప్రతి ఒక్క కామెంట్కి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. లేదంటే గిన ఒక కొత్త వీడియో అన్నా సరే మన ఛానల్లో తీసి అప్లోడ్ చేస్తాను. సో మీరు ఆ కంటెంట్ని మళ్ళీ మిస్ అవ్వకూడదు అన్నట్టయితే గిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మొబైల్ యొక్క ప్రైస్ గురించి తీసుకున్నట్టయితే కానీ ఇంకా ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ మనకు 89,999 రూపీస్ అనేది చూపించడం జరుగుతుంది వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో. మీరు ఇంకా అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఆర్ ఎనీ అదర్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో దానికి సంబంధించినటువంటి క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ మీ దగ్గర ఉన్నట్టయితే గిన వాటికి సంబంధించినటువంటి ఆఫర్స్ కూడా రావడం అనేది జరుగుతుంది. సో మీరు అవన్నీ ఒకసారి క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాత ఈ మొబైల్ని ఎక్కడ మీరు బై చేయాలని చెప్పేసి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అక్కడ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో దొరుకుతుందన్నమాట. సో టుడే వీడియో అయితే ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ నవీన్ కుమార్ సైనింగ్ ఆఫ్. బాయ్.